ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడామణిలో విచారణ చేస్తూ ఉంటుంది. ఆ విచారణలో నీళ్ళ మీద పాచిని తీసిన తర్వాత ఎలాగ శుద్ధమైన జలం దొరుకుతుందో అలాగే మన శరీరంలో ఈ పాంచభౌతికమైన శరీరంలో పంచకోశాలు ఉంటాయి. ఆ పంచకోశాలని వివేకం ద్వారా తొలగించుకుంటే లోపలున్న శుద్ధ స్వరూపమైన మన ఆత్మస్వరూపము తానంతకు తాను ప్రకాశం అవుతుందని తెలుసుకున్నాము. దాన్ని ఎప్పుడు చెప్పబోతున్నారు? ముంజాదిశీకామివ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మానమసంగమక్రియం వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతి యః సముక్తః. ముంజాదిశీకామివ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మానమసంగమక్రియం వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతి యః సముక్తః. ముంజాదిశీకామివ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మానమసంగమక్రియం వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతి యః సముక్తః. ముంజాదిశీకామివ దృశ్యవర్గాత్. దృశ్యవర్గం అంటే ఏమి నారాయణ చైతన్య? దృశ్యవర్గం ప్రపంచంలో ముఖ్యంగా దృశ్యం అనే పేరు ఎందుకు వచ్చింది? పరమాత్ముడు దృశ్యవర్గంకి వస్తాడా? అందుకే దృశ్యం అని ఏమంటాం? ద్రష్ట అంటే తెలుసా? ఇప్పుడు మనము ద్రష్ట, ఇది మైకు దృశ్యం. దృశ్యం అంటే కనిపించేది అని అర్థం, సామాన్య అర్థం కనిపించేది అని. దృశ్యవర్గం అంటే ఏదైతే నీకు కంటికి కనిపిస్తుందో అదంతా దృశ్యవర్గం అని, ఇది సామాన్య అర్థం. కానీ వేదాంతంలో దృశ్యం అంటే, మరి ఇప్పుడు గాలి కనిపిస్తుందా నీకు? మరి అది దృశ్యవర్గంలోకి వస్తుందా లేదా? వస్తుందా? ఎట్లా మరి? కంటికి కనిపించదు కదా. కంటికి కనిపించదు, దృశ్యం కాదు, అదృశ్యం కదా. మరి కంటికి కనిపిస్తే గాలి కలర్ చెప్పు, మరి ఏ కలర్ ఉంటుందో? ఆకాశం కనిపిస్తుందా? ఖాళీ జాగా ఆకాశం కూడా కలిపి, కానీ గాలి ఉందని, ఆకాశం ఖాళీ జాగా ఉందని మనకు జ్ఞానం అవుతుందా లేదా? అవుతుంది. అందుకే దృశ్యత్వం అంటే జ్ఞానవత్వం దృశ్యత్వం అని లక్షణం చేస్తారు. దేని గురించి మనకు జ్ఞానం అయిపోతుందో అదంతా దృశ్య కోటికి వస్తుంది. ఎందుకంటే మైకుని తెలుసుకోలేదు కదా. మైకుని తెలుసుకునేవాడు మైకు కన్నా భిన్నంగా ఉండాలి. కాబట్టి ఈ కళ్ళు మూసుకొని ఇంకంతే బయట ప్రపంచాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు కళ్ళు మూసుకొని దేని గురించి ఎంత జ్ఞానం అవుతుందో అదంతా దృశ్యమే. సగుణ సాకార పరమాత్మ గురించి జ్ఞానం అవుతుందా? దృశ్య కోటికి వస్తుందా? దృక్ కోటికి వస్తుందా? దృశ్య వివేకం అంటారు. దృగ్ అంటే చూసేవాడు, దృశ్య అంటే కనిపించేది. ఇప్పుడు దృశ్య కోటిలోకి సగుణ సాకార రూపం వస్తుందా లేదా?
చేతులు కాళ్ళున్న భగవంతుడు కనిపిస్తాడా లేదా? కనిపిస్తాడు. మరి దాన్ని చెప్పడానికి ఎందుకు లేట్ అయింది? కనిపిస్తాడా లేదా కళ్ళకి? మరి కనిపిస్తే కానీ అది దృశ్య కోటికి వస్తుందా, దృక్ కోటికి వస్తుందా? దృశ్య కోటిలోకే వస్తుంది. దీన్ని జీర్ణం చేసుకోవడానికి సాహసం ఉండాలి. గొడవలు చేసుకుంటారు ద్వైతవాదీలు. నాయన పరమాత్మని నిజమైన స్వరూపంలో తెలుసుకో, నిర్గుణ నిరాకార స్వరూపంలో తెలుసుకో. నువ్వు తెలుసుకుంటున్న సగుణ సాకార రూపము సంపూర్ణం కాదు అది. ఇప్పుడు మోదీ ఎవరు అంటే కన్నా ఏముంది, గుజరాత్లో వాళ్ళ నాన్న టీ అమ్ముకుంటా ఉంటే టీ అమ్ముకునేవాడు కొడుకు. ఇట్లా తెలుసుకోవటే కన్నా మోదీని పూర్తిగా తెలుసుకున్నట్ట? మోదీని సర్వ సామర్థ్యాలతో పాటు కంప్లీట్గా తెలుసుకోవడమే మోదీ అంటే ఎవరని తెలుసుకోవడం. ఆయన అఖండ భారతదేశానికి ప్రధానమంత్రి అని ఎవడు తెలుసుకుంటాడో అది నిజమైన తెలుసుకోవడం. వాడు ఎక్కువ పూర్ణంగా తెలుసుకున్నాడని. కొద్దిగా తెలుసుకోవడం అది నిజమే. మరి టీ అమ్ముకునేవాడు కొడుకు కాదా? అవునా? అబద్ధమైతే కాదు. కానీ అది తెలుసుకోవడము చిన్నగా తెలుసుకున్నాడు కదా. తెలుసుకుంటే పూర్ణంగా తెలుసుకోవాలి కదా. సగుణ సాకార రూపము అది అబద్ధమని కాదు, కానీ అది పూర్ణ రూపం కాదు. నిర్గుణ నిరాకార స్వరూపమైన అసలైన స్వరూపము. ఈ రూపంలో తెలుసుకోవడం పూర్ణంగా తెలుసుకోవడము. ఇప్పుడు అందుకే దృశ్యవర్గం అంటే కన్నా అందులో సగుణ సాకారాలు వచ్చేస్తాయి. మళ్ళీ మనసులో స్వప్నాలు వస్తుంటాయి. కొంతమందికి అనుభూతులు, కొంతకి భూమధ్యలో జ్యోతి కనిపిస్తుంది, ఎక్కడో గాలిలో ఎగిరినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద అనుభూతి అయినా ఎక్కడ నువ్వు అనుభవించావు? జ్యోతినా? కొంతమందికి భూమధ్యలో అదే మీకు గట్టిగా కళ్ళు మూసుకుంటే ఇప్పుడే ఇక్కడ ఎర్రగా కనిపిస్తుంది. ఎర్రగా కనిపిస్తుంది. దాన్నే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఆ ఎర్రటి చుక్క మీద మనసు నిలుపుతారు కొంతమంది ఈ టిప్పుని ఇట్లా చూస్తూ అక్కడ నిలుపుతారు. ఏదో ఒక పాయింట్. కొంతమందికి వాళ్ళ ఇష్టదేవత రూపాన్ని తెలుసుకుంటూ ఆ రూపాన్ని తెలుసుకుంటూ అట్లా నిలుపుతారు మనసుని. అది అనేక ప్రకారంగా. అక్కడ ఏదో కనిపించేసరికి ఏదో వచ్చేసింది అనుకుంటారు. ఏది రాదు. నీకు అనుభూతి వచ్చిందా? ఏదన్నా కానీ అనుభూతి అది ఎక్కడైంది? అనుభవము ఎక్కడైతుంది? అనుభవాలు చేతులు అవుతాయా, చెవులో అవుతాయా, కంట్లో అవుతాయా, బుద్ధిలో అవుతాయా? ఎక్కడ అనుభవాలు అవుతాయి? అనుభవం ఎక్కడ? అనుభవం బుద్ధిలోనే అనుభవాలు అయ్యేది. ఏ అనుభవాలైనా బుద్ధిలోనే కదా అయ్యేది. మరి బుద్ధిలో అయ్యే అనుభవము, ఆ అనుభవం గురించి నీకు తెలిసిందా? అనుభవం గురించి మనకు జ్ఞానం అవుతుందా లేదా? ఇప్పుడు ఆ యజ్ఞం చూసి వచ్చావు. యజ్ఞం చూసిన అనుభవం ఉందా లేదా నీ దగ్గర? బుద్ధిలోనే ఉంది కదా. ఆ యజ్ఞముగా అనుభవం బుద్ధిలోనే చేసుకున్నావు కదా. మరి అది దృశ్యకోటికి వస్తుందా, దృక్కోటికి వస్తుందా? అనుభవంలో దృశ్యకోటికి వస్తాయి. ఏ అనుభవాలైనా కూడా, ఏ దేవుణ్ణి చూసినా కూడా, ఎంత పెద్ద దేవుణ్ణి చూసినా కూడా నువ్వు చూసిన దాన్ని అది దృశ్యకోటికి వస్తుంది. జ్ఞానవత్వం దృశ్యత్వం. నీకు దేని గురించైనా జ్ఞానం అయిపోయిందంటే కన్నా అది నువ్వు కాదు, అది నీకు భిన్నంగానే ఉంది. నీకు భిన్నంగా ఉన్న వస్తువులకే వస్తువుల జ్ఞానమే నీకు అవుతుంది. మనకు భిన్నంగా ఉంది కాబట్టి దాని జ్ఞానం అవుతుంది. మనం మనసులో బుద్ధిలో అనుభవాలు ఏదైతే ఉంటాయో అనుభవాల జ్ఞానం కూడా మనకు ఉంది కాబట్టి ఆ అనుభవము దృశ్యము, అది వాస్తవం కాదు. ఆ ఎమోషన్లో పుట్టి పెరిగింటారు కదా, కొద్దిగా అలాంటి అనుభూతులు వచ్చేసరికి తట్టుకోలేకపోతారు. అదేదో పెద్దగా ఏదో దొరికింది అని చెప్పేసి. ఏమీ లేదు. ఎంత పెద్దదైనా సగుణ సాకార పరమాత్మని దర్శనం చేసుకున్నా కూడా దృశ్యమే, దృశ్యకోటినే. దృశ్యత్వాత్ మిథ్య. ఎంత పెద్ద అనుభవం, ఏ అనుభవాలు కానీ ఎవరన్నా నాకు అనుభవం అయింది అన్నట్టుగా అనుభవం ఎక్కడైంది, దేని ద్వారా అనుభవించావు? ఇప్పుడు అన్నం తింటుంటాము. అన్నముని దేని ద్వారా అనుభవిస్తాం? నాలుక ద్వారా అనుభవిస్తాము. వేడి నీళ్ళని చెయ్యి తొగీంద్రియం ద్వారా అనుభవిస్తాము. మంచి శబ్దాలని చెవు ద్వారా అనుభవిస్తాము.
మంచి రూపాలని కంటి ద్వారా అనుభవిస్తాము. ఆ అన్ని అనుభవాలని మనసు బుద్ధిలో రిజిస్టర్ అవుతాయి. ఆ అనుభవాల్లో నేను అనుభవించాను అనే జ్ఞానం కూడా మనకు ఉంటుంది. అనుభవ జ్ఞానం, జ్ఞానానికి జ్ఞానం సాక్షి జ్ఞానం. కాబట్టి నిన్నటి అనుభవం, మొన్నటి అనుభవం, చిన్నప్పటి అనుభవం, అన్ని అనుభవాలు గుర్తుకొస్తున్నాయి లేదా? మరి అనుభవాలు జ్ఞానం అవుతున్నాయంటే కన్నా మైకు జ్ఞానం అవుతా ఉందంటే మైకన్నా మనకన్నా భిన్నంగానే ఉంది కదా. అనుభవాల జ్ఞానం అవుతుందంటే మనకన్నా అనుభవాలన్నీ భిన్నంగానే ఉన్నాయి కదా. అందుకే ఎలాంటి అనుభవం అయినా కూడా దృశ్యమే. అక్కడ ఫ్లాట్ కావద్దు, మోసపోవద్దు. అవి కూడా బిస్కెట్లు వేసినట్లు మాయ బిస్కెట్లు వేస్తూ ఉంటుంది. ఆ అనుభవాన్ని కూడా నువ్వు సాక్షి రూపంలో చూసి ఒక చైతన్యం ఉంది కదా, అది నువ్వు అక్కడ అటెన్షన్ని అక్కడ షిఫ్ట్ చేసుకో. లేదంటే కానీ ఇదే ఏదో పెద్దగా ఏదో దొరికింది అని చెప్పేసి చాలామంది అట్లే బహిర్ముఖత్వానికి వచ్చేస్తుంటారు. రామకృష్ణ పరమహంసులకి సాక్షాత్ కాళికాదేవి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో అలా ప్రత్యక్షంగా చూసేంత ఇష్టదేవత దర్శనం అవుతూ ఉంటుంది. పరదేవత దర్శనం అంటారు. అంత కనిపిస్తుంటేనే అది అసలు పనికిరాదనే భావన మళ్ళీ ఏడుస్తూ ఉండే, అమ్మా 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 అని చెప్పేసి. అక్కడ దాంతో తృప్తి పడచ్చుగా ఉండే కదా, అనుభూతితోటి సాక్షాత్ దేవితోటి మాట్లాడుతుంటాడు. ఎందుకు తృప్తి పడలేకపోయాడు? ఎందుకంటే అది వాస్తవం కాదు. ఆ అనుభవాలు మనకన్నా భిన్నంగా ఉంటాయి, దృశ్యకోటికి వస్తాయి. అందుకే ముంజాదిశికామివ దృశ్య వర్గాత్. ఆ దృశ్య వర్గాన్ని ఒక్కొక్కటి దాని మీద ఉన్న ఆసక్తిని తీసిపారేయాలి. యద్యదృశ్యం తత్తద్ అనిత్యం. ఏది దృశ్యముగా మనకి దృశ్య వస్తువు ఉందో అదంతా అనిత్యమైన వస్తువు, అదంతా కృతకం. కృతకం అంటే కర్మల ద్వారా మనం పూర్వజన్మలు చేసుకున్న పుణ్యపాప కర్మల వల్ల ఇవన్నీ ఇలాంటివన్నీ ప్రాప్తించినాయి మనకు. స్వర్గం కానీ భూలోకం కానీ ఇవన్నీ కూడా. అందుకే దేని గురించి నీకు జ్ఞానము అనుభవం అయిపోయిందో అదంతా మిథ్య. సింపుల్. ప్రపంచనంతా వెతుక్కోవాల్సిన మనం కూర్చొని మన బుద్ధిలోనే మనము మనశ్శాంతిని పొందొచ్చు. అందుకే ఆ బుద్ధిలో అనుభూతులు పొందాలనే కోరికల్ని దాన్ని వదిలిపెట్టేసుకోవాలి. ముంజాదంటే కన్నా ఒకటి లోపల దండులాగా ఉంటుంది. మగ్గల రేకు పువ్వు తెలుసా? మగ్గల రేకు కేవడా అంటారు. ಗೊತ್ತಿಲ್ಲ. ಎಲ್ಲೋ ಕಲರು ಶಿವನಿಗೆ ಅದು ಅರ್ಪಿಸಬಾರ್ದು, ಶಾಪ ಇದೆ. ಮಗ್ಗಲ ರೇಖೆని ಕನ್ನಡಲ್ಲಿ ఏమంటారు? ಉತ್ತರ ಭಾರತದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಇರ್ತವೆ. ಲಕ್ಷ್ಮೀ ಪೂಜೆಗೆ ಹೆಚ್ಚು ಬಳಸ್ತಾರೆ ಅದನ್ನು. ಮುಳ್ಳು ಇರುತ್ತೆ ಸೈಡಲ್ಲಿ. ಸ್ಮೆಲ್ಲು ಒಳ್ಳೆ ಸ್ಮೆಲ್ ಬರುತ್ತೆ. ಅದು ತಾಳೆ ಹೂವು ಅಂತೀರಾ? ಎಲ್ಲೋ ಕಲರ್ ಇರುತ್ತೆ. ಗೊತ್ತಿಲ್ಲ, ಫೋಟೋಲ್ಲಿ ತೋರಿಸ್ತೀನಿ ನೀವು. ಆದರೂ ಗಿಡನೇ ಎಲ್ಲ ಮುಳ್ಳು ಇರುತ್ತೆ. ಜೋಳದ ಸೊಪ್ಪು ಇದ್ದಂಗೆ ದೊಡ್ಡ ಗಿಡ, ಮುಳ್ಳು ಇರುತ್ತೆ. ಆ ಹೂವು ಕಿತ್ಕೋಬೇಕಂದ್ರೇ ತುಂಬ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಎಲ್ಲ చేయి పడితే కన్నా ముళ్ళే. దాని చెట్టు చూసావా? బెంగళూరు వైపు ఎక్కువ ఉంటాయి. వరలక్ష్మి పండుగ ఏంటంటే ఫుల్ మార్కెట్లోకి దింపేస్తారు. ఫుల్ స్మెల్ బರುತ್ತೆ. ఆ మగ్గల రేకుకి పైన పొరలు చిన్నప్పుడు మేమున్న ప్రాంతంలో ఎక్కువ ఉండే. ఆ స్మెల్ వచ్చిందంటే కన్నా పోయి చెయ్యి వేసి తీసే లోపల అంత ముళ్ళంతా ఇక్కడికి చెయ్యి అంతా గీసేసిండేది. దానికి చాలా బుద్ధిగా ఉండి ఒకటి తప్పించి చెయ్యి వేసుకొని తెంపుకోవాలి. ఆ పువ్వు తెంపడం కూడా చాలా కష్టం అది. అట్లా లోపల ఏదన్నా ఒక దండు తీయాలంటే కానీ పైన ఉన్న పొరలు తీయాలంటే ಅಂತೆಂದಕ್ಕೂ ಜೊನ್ನ ಸೊಪ್ಪು ಜೋಳದ ಎಳೆನೇ ಫುಲ್ ಮುಳ್ಳಿದ್ದಂಗೆ ಇರುತ್ತೆ. ಒಂದೊಂದು ಸತಿ ಜೋಳದ್ದು ಎಳೆ ಕೈ ಕಟ್ಟಾದರೆ ಒಂದು ಸತಿ ಗೆರ್ರೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. చెయ్యి కట్టైనట్టు అనిపిస్తుంది. ఇంకా దానికన్నా అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ ధ్రువ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వాటిని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా లోపల ఉన్నదాన్ని మెల్లగా తీయాల్సి వస్తుంది. అలాగే ఈ దృశ్య వర్గాన్ని పైన ఈ ముళ్ళు కంపల్లాగా పొరల మీద పొరలు ఉన్నాయి. దానికన్నా ఈజీగా అంటే కన్నా ఆనియన్ ఒక లేయర్ మీద ఇంకో లేయర్ పైన ఉన్న ఒక లేయర్ వదిలిపెడితే మళ్ళీ ఇంకో పొర వస్తుంది. ఆనియన్ మొత్తం తీసుకుంటూ పోతుంటే పొరలు వస్తూ ఉంటుంది. అట్లా
మన లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపుడు ఈ దృశ్య వర్గం అనే ఈ పొరలతోటి కప్పిపడేసిండు. అది ధ్యాన నిధిధ్యాసం నుంచి ధ్యానం చేస్తే సరిపోతాను. విచారం చేసి ప్రాక్టికల్గా అభ్యాసంలో తీసుకోవాలి. ఫస్ట్ ఈ శరీరంలో కాదు, శరీరం కన్నా బయట ఉన్న విలువలు చంపుకోవాలి. ఆలోచించు, చెత్త కొసుగూడిసే అమ్మ బంగారు నాణ్యాలు వేస్తే కూడా చెత్తలాగా ఊడ్చి డస్ట్బిన్కి వేసింది. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులు అట్లా వేయగలవా డస్ట్బిన్కి? 200 కనిపించలేదంటేనే తలకాయ చెడిపోతుంది. ఎక్కడ ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి. బాగా ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎప్పటి వరకు మనకు బయట విలువలు ఉంటాయో అప్పటి వరకు జగత్ సత్యత్వ బుద్ధి 100 కాదు 200% ఉంటుంది. ఏ వస్తువులో కూడా నీకు విలువ ఉండకూడదు, వాల్యూని చంపుకోవాలి. మేము చదువుకున్న ఆశ్రమంలో చోటా మహారాజ్ అని ఉండేవాడు. ఆయన కైలాసాశ్రమంలో ఎక్కువ డబ్బులు ఆయనకి పెట్టిన దక్షిణే. జీవితంలో ఒక్కసారి కూడా ఆయన ముంగటి దక్షిణాలు లక్షలు వేళ్ళు పెట్టేసిపోతుంటే కూడా దాని వైపు కూడా చూడలేదు, దాన్ని ముట్టుకోలేదు. మళ్ళా ఆ డబ్బులని ఎవరు తీసుకున్నారు, తీసుకొని దాన్ని ఆఫీస్కి ఇస్తున్నారా లేదా, సద్వినియోగం అవుతుందా లేదా అని కూడా ఎవరిని ఒక్క మాట మాట్లాడింది లేదు. ఎందుకంటే అది విలువైన వస్తువు కాదు. కానీ మనము ప్రాణాలు గడగడగడగడగడగడగడ అల్లాడిపోతాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న విలువ పోలేదు మనకి. ఇంకా ఎట్లా పోతుంది సత్యత్వ బుద్ధి? ఊరికి మిథ్యా ఇదంతా స్వప్నం లాంటిది ఒట్టి మాటల్లో అనుకుంటూ ఉంటే పోతుందా? పనిలో చూపించాలి కదా. ఏ వస్తువులో కూడా మనకు ఆ విలువ ఉండద్దు. ఇప్పుడు ఎన్నో ఊరికే బయటకు వదిలేసి ఉంటాం, కానీ వాటిలో ఉన్న రసం వదిలిపెట్టలేదు మనం. ఒక గురువుగారు 2 శిష్యులు పంపిస్తారు. శిష్యులు పంపిస్తే అది నదిలో తక్కువ నీళ్ళు ఉంటాయి, మోకాల వరకు నీళ్ళు వస్తుంటాయి. భిక్షాటనకి మోకాల వరకు ఉంటే నది దాటాటిపోయి భిక్ష తీసుకొని వచ్చే లోపల వర్షం బాగా వచ్చేసింది, భుజం వరకు నీళ్ళు వస్తున్నాయి. తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ బ్రహ్మచారులకి 8 విధాలైన బ్రహ్మచార్యం గురించి చెప్పింటారు కదా. ఆడవాళ్ళ ముఖం కూడా చూడకూడదు 8 విధమైన బ్రహ్మచార్యంలో. ఇంకా అలా ఉన్నప్పుడు అటువైపు పాపం ఒక కన్య, ఒక 14-15 సంవత్సరాలు ఒక కన్య, ఆమె కూడా ఊరు దాటాలని వెయిట్ చేస్తూ ఉంది. కాకపోతే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఆమె సహాయం అడిగింది, గురుగారు నన్ను కూడా దాటిచ్చేయండి అని. ఒక బ్రహ్మచారి అయితే అస్సలు మాట్లాడలేదు, అటువైపు చూడను కూడా చూస్తలేడు. మేము బ్రహ్మచార్యం అసలు మేము ముట్టుకోకూడదు అట్లా ఇట్లా అంటాడు. ఇంకో అతడు పాపం సరే రామా అని చెప్పేసి ఆమెను భుజం మీద ఎక్కించుకొని ఆ నదిని దాటించి కింద వదిలేస్తాడు. ఇంకోనికి బాగా కోపం వస్తుంది. తొందరగా పోయి గురుగారి దగ్గర పోయి, గురుగారు వీడు ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసు ఈరోజు అంటే. ఏం తప్పు చేశారా అంటే, మంచి వయసులో ఉన్న కన్యని భుజం మీద ఎక్కించుకున్నాడు అని. మళ్ళా గురుగారు విచారం చేస్తారు, ఏంట్రా ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందని తెలిసింది. మళ్ళీ వాడు షికాయతులు చెప్పినోడు అసలు ఫుల్ కోపపడి ఉంటాడు, డిస్టర్బ్ అయిపోయింటాడు. చూడు వీడు ఎంత పని చేసినాడు, మీరేమో చూడకూడదు, చూస్తేనే తప్పు అని చెప్తారు. వాడు భుజాల మీదకి ఎక్కించుకొని వచ్చాడు అని చెప్పి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నారు. గురుగారికి తల మీద చేయబెట్టుకుంటారు. ఒరే వాడు భుజం మీదకి ఎక్కించుకున్న నదిలో ఇటువైపు నుంచి అటువైపు అక్కడే దింపేశాడు. నువ్వు ఆమెను ఇక్కడ దాకా నువ్వు నెత్తి మీద ఎక్కించుకొని ఇక్కడ దాకా వచ్చావు కదరా అంటే ఇప్పుడు బుర్రలోకి ఎక్కించుకున్నాడు కదా. అదేదో పెద్ద విషయము, అది మాట్లాడుకునే విషయము అని. దాని గురించి నీకు ఎంత విలువ ఉంది. ఊరికే నువ్వు బ్రహ్మచర్యం పాటిస్తున్నావు, కానీ దాని మీద ఉన్న విలువ నీకు పోలేదు. ఇప్పుడు లెట్రిన్ల గురించి మనం మాట్లాడతామా? నీది ఏ కలర్ లెట్రిన్ వచ్చింది, ఎన్ని కేజీలు ఈరోజు లెట్రిన్ పోతివి అని మాట్లాడుకుంటామా? ఎందుకు? అది అసహ్యము, దాని మీద మనకి వాల్యూ లేదు. దాని గురించి ఏం తప్ప మాట్లాడుకునేది, పనికిరాని దాని గురించి అని అనుకుంటామా లేదా? మరి వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? విలువలు పోలేదు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో దాని మీద ఇంకా విలువ ఉంది, వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ దానికి ఎక్కడ మనకి మహత్వ బుద్ధి ఉంటుందో
వాటి గురించినే మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ ఏమి నువ్వు విచారణ చేయలేదు. ఇంకా ప్రపంచంలోనే ఎన్నో వస్తువులు నిన్ను ఆట ఆడిస్తున్నాయి. ఒక్క వస్తువు నీ నుంచి దూరమైందంటే కన్నా టెన్షన్ అయిపోతూ ఉంటాను. ఏముంది ఈ ప్రపంచంలో? స్వప్నంలో ఎన్ని వస్తువులు చూసాము, ఎన్నిపోయా, అవన్నీ వస్తువులు ఎక్కడ పోయా? స్వప్నంలో ఇల్లు చూస్తుంది, బీరు చూస్తుంది, క్యాష్ చూస్తుంది, ఉన్నాయా అవి ఇప్పుడు? ఇవి కూడా అలాగే ఏమి ఉండవు. జ్ఞానం వచ్చిన రోజులది, ఈ శరీరం వదిలిపెట్టిన రోజు అన్నీ అట్లా స్వప్నంలాగానే ఉంటాయి. ఇలాంటి స్వాప్నికమైన వస్తువుల గురించి ఎందుకు తల జరుపుకోవాలి? ఎట్లా వస్తుంది? ఫస్ట్ జగత్తులో ఉన్న బయట 6వ పొర ఇది. శరీరంలో 5 పొరలు ఉన్నాయి. 6వ పొర ప్రపంచంలోనే నీకు ఇంకా వస్తువులలో విలువ పోలేదంటే ఇంకా శరీరంలో ఉన్న విలువ ఎక్కడి నుంచి పోతుంది? సాధకులైన వాళ్ళకి ఏ వస్తువు మీద కూడా మోహం ఉండకూడదు. ఏ వస్తువు మన నుంచి దూరమైనా కూడా మన మనసులో టెన్షన్ను, దుఃఖము రాకూడదు. ఆ కౌపీనం గురించి చోటా మహారాజు 2 గంటలకి నిద్రలేసి స్నానానికి గంగా నదికి పోతున్నప్పుడు వర్షంలో కొట్టుకుపోతే డల్గా ఉన్నాడంట. ఏంట్రా, ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, ఇంత డల్గా ఉండవేంటి ఈరోజున వాళ్ళ గురుగారు అడిగితే, ఈరోజు ఉదయం నీళ్ళలో కౌపీనం కొట్టుకెళ్ళిపోయింది గురుగారు అని. ఓరి అంతేనా? కౌపీనం కోసం ఇంత డల్గా ఉండడం అంటే కౌపీనం కోసం ఉండడం లేదు, ఆ కౌపీనము కొట్టుకెళ్ళిపోయింది కదా అనే వృత్తి నా మనసులో 10-15 సార్లు గుర్తుకొస్తూ ఉంది. అంటే రెండు నెలలు కౌపీనంతో సహవాసం చేస్తేనే దాని మీద ఇంత మోహం వచ్చింది. ఇంకా అనాది కాలం నుంచి నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరం మీద ఎంత మోహం వచ్చిండొచ్చు? మనకు అనిపిస్తుంది నాకేం మోహం లేదని. అది మన నుంచి దూరమైనప్పుడు తెలుస్తుంది. ఏ వస్తువు మీదన్నా మనకు మోహం ఉందా లేదా అని అది దగ్గర ఉన్నప్పుడు తెలియదు. అది మన నుంచి దూరం అయ్యేటప్పుడు అప్పుడు తెలుస్తుంది. శరీరం నుంచి ప్రాణాలు పోయే సమయంలో అయ్యో భయపడుతున్నాడు, ఇంకా బతకాలని కోరుకుంటున్నాడంటే కన్నా ఇంకా లేదు, ఇంకా దీని మీద బాగా మోహం ఉంది అని. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహస్థులు జీవించినట్టు సాధువులు జీవించకూడదు. ఏ వస్తువు కూడా విలువైన వస్తువు అనిపించకూడదు. అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువులో ఎక్కడా మనకు విలువ లేకుండా ఉంటే అప్పుడు మనసు టాటా బై బై చెప్పేస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కార్టూన్ ఛానల్ వేసిస్తే కంటి ఆర్పకుండా చూస్తూ ఉంటారు. సడన్గా నువ్వు న్యూస్ ఛానల్ పెట్టేస్తే కానీ వాళ్ళు 2-3 నిమిషాలు నిద్ర వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మనసు కూడా అంతే. నువ్వు ప్రపంచంలో కరెక్ట్గా నువ్వు దోష దర్శనం చేపించినావంటే, నిజంగా ఇదంతా మిథ్యా వస్తువు అని దానికి మనసుకు నేర్పినావంటే మళ్ళీ దాని గురించి మనసు ఆలోచించదు. ఇంకా మనసుకు ఆలోచించడానికి ఏమి టాపిక్కే ఉండదు. ఈ దృశ్యవర్గం, జ్ఞానవత్వం, దృశ్యత్వం అనే ఈ యొక్క కాన్సెప్ట్ మనసుకు నువ్వు నచ్చజెప్పేస్తే అది రియల్ కాదు, అన్నీ కల్పితమైన వస్తువులని ఇంకా అది ఇంట్రెస్ట్ వదులుకునేస్తుంది. దానికి నేర్పాలి మనసుకు. ఎక్కడెక్కడ మనం కూర్చోవాలి, ధ్యానంలో కూర్చున్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తూ ఉంది, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుందో అక్కడే మనకి ఇంకా ఆసక్తి ఉంది. అక్కడే మనము దోష దర్శనాలు చూపించాలి ఆ మనసులో. అప్పుడు దోష దర్శనాలు చూపిస్తే అది మళ్ళీ టాటా బాయ్ బాయ్ అని వదిలిపెట్టేస్తుంది. అందుకే ముంజాదిశికామివ దృశ్యవర్గా ప్రత్యంచం ఆత్మానం అసంగం అక్రియం. మన ఆత్మస్వరూపము అసంగం, ఏ వస్తువుతోటి అది జాయిన్ కానే కాదు. అక్రియం, క్రియలే ఉండవు. ఖాళీ జాగా నడుచుకొని పోతుందా ఖాళీ జాగాలో క్రియలు జరుగుతాయేమన్నా? ఇక్కడున్న ఖాళీ జాగా అమెరికాకి నడుచుకొని పోతుందా? ఖాళీ జాగా అంటే సర్వవ్యాపకం, అన్ని చోట్ల ఉన్న వ్యాపకంగా ఉండేది, అందులో క్రియలు జరుగు. మళ్ళీ మన స్వరూపం కూడా అక్రియం. మన స్వరూపాల్లో ఏ క్రియలు జరగవు. మరి మన చేతుల కాళ్ళు ఎందుకు ఊగుతున్నాయి? ఇప్పుడు వింటున్నప్పుడు శ్రవణ క్రియ జరుగుతుందా లేదా? కళ్ళ ద్వారా చూసే క్రియ జరుగుతుందా లేదా? ఊగుతూ ఉన్నాం. మనలో ఏ క్రియలు లేని స్వరూపం అన్న తర్వాత కళ్ళు మూసుకొని అన్నీ ఆపేయాలి కదా, నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోవాలి కదా.
మనం క్రియా లేని స్వరూపాలను తెలుసుకొని కూడా క్రియలే చేస్తున్నాం. ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు. ఊగుతానే ఉన్నావు. మాతా మాణిక్యేశ్వరమ్మ చెప్పేది ఏమీ లేదు నాయన, ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు. అందుకే ఎందుకు కళ్ళెందుకు తెరవాలి? జ్ఞానులకు, సమాధి స్థితిలో కూర్చున్న జ్ఞానులకు కంటి రెప్ప తెరవడానికి కూడా ఇష్టం ఉండదంట. అబ్బా ఎందుకబ్బా కంటి రెప్ప తెరవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం కంటి రెప్పన కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడిస్తూనే ఉన్నాం. ఇదే సందేహం అంటే మనం వింటున్నాము కానీ ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయలేకపోతున్నాం. ఒక ఆసనంలో కంటిన్యూస్గా 3 గంటలు కూర్చుంటే దాన్ని ఆసన సిద్ధి అంటారు. అది స్టార్టింగ్ పాయింట్. మెల్లమెల్లగా శ్రవణం చేసుకుంటూ అంతర్ముఖి అవుతూ ఉండాలి. నీ లైఫ్ స్టైల్లో, జీవితంలో శ్రవణంలో కొద్దిగా క్రియలు జరగచ్చు, ఇంకేదో సేవ అది ఇది చేస్తూ ఉండాలి. దాని తర్వాత మళ్ళా ఎక్కువ చేతులు కాళ్ళు ఆడించుడు ఉండద్దు. కూర్చోవడమే మంచిగా. అదే చేయలేకపోతాం, బోర్ కొట్టేస్తుంది. ఎంతసేపు కూర్చుంటాం? 40 నిమిషాలా మ్యాక్సిమం, అంతే. బేసిక్ ఆసన సిద్ధిలు కూడా లేవు. 3 గంటలు కదలకుండా కూర్చోవాలి. వాడికి ఆసన సిద్ధి అయింది అని వాడు అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. స్టార్టింగ్కే ఆసన సిద్ధి ఉండాలి. ఎందుకు కూర్చోలేకపోతున్నాము? మనసు లేపేస్తూ ఉంది. వేల కిలోమీటర్లు తిప్పేస్తుంది అది. మనసులో స్థిరత్వం లేకపోతే, క్లారిటీ లేకపోతే ఎట్లా? ఇప్పుడు మనలో క్రియాలు లేవు అని మనము క్రియాలు కదిలే చేతులు కాళ్ళు ఆడించి క్రియలు చేసే స్వరూపం కాదు, అక్రియం. మనకు భ్రాంతి అవుతా ఉంది. ఈ శరీరంలో మనం క్రియలు చేస్తున్నామని భ్రాంతిలో ఇరుక్కున్నాం. ఒకసారి ట్రైన్లో కూర్చో ఉంటే పక్క ట్రైన్ పోతూ ఉంటే మన ట్రైన్ కదులుతున్నట్టు భ్రాంతి అయిపోతుంది. మళ్ళీ మన వాళ్ళు ఎవరైనా కిందికి తింటే ఎక్కువ ట్రైన్ కలుతుందని గట్టిగా అరుస్తాం. అలాగే మనం ఎక్కడికి పోతాలేము. అనుభూతులు మీకు కూడా అవుతాయి. ఇక్కడి నుంచి బెంగళూరుకు పోయినప్పుడు అసలు ఇక్కడి నుంచి కారులో నుంచి ట్రైన్లో పోయి, ట్రైన్లో నుంచి వాళ్ళ ఇంటికి, ఆశమ ఇంటికి, అక్కడ పోయి ఇంటికి నాకు అస్సలు కదిలినట్టు కూడా అనిపించలేదు. నా లోపల కారు పోతున్నట్టు, ట్రైన్ పోతున్నట్టు అట్లా అవన్నీ ఈ తత్వంలో నువ్వు గట్టిగా నమ్మి ఉంటే కానీ అవి కనిపిస్తాయి. క్రియలు జరుగుతున్నట్టు కూడా అనిపించదు. నీ లోపలే భ్రాంతి రూపంలో క్రియలు జరుగుతున్నాయి. నువ్వు మాత్రం ఎక్కడికి పోలేదు, రాలేదు అనే ఫీలింగే ఉంటుంది. భ్రాంతిలో ఉన్నప్పుడు మనము కదులుతున్నాము, ఇటు చేస్తున్నాము అని ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంత మంచిగా శ్రవణం నిధిధ్యాసనం చేస్తే, నేను కూడా గ్రహణ సమయంలో కొంచెం జపం చేద్దాము ఆశ్రమ అభివృద్ధి కోసం అని ట్రై చేస్తే చంద్రుని గురించి ధ్యానం చేస్తే చంద్రుని స్వరూపులే అయిపోతాం. రాహుని తెలుసుకుంటే రాహు స్వరూపులమే అయిపోతాం. అసలు ద్వైత భావానికే రాలేదు. కానీ ఈ నమ్మకం ఉండాలి కదా, నువ్వు నీ స్వరూపం గురించి ఎక్కువ చింతన చేసి నేను అక్రియా స్వరూపము, నాలో ఏ క్రియలు జరగవు, నేను సర్వవ్యాపకుడిని, నేను అసంగుడిని అని ఇలా ఎక్కువ దృఢంగా ఉంటేనే అటువైపు పోతుంది. ఇప్పుడు కూడా ఏదో గురువుల ఆజ్ఞ అని చెప్పేసి ఇక్కడ ఏదో పాఠాలు అవి చేయాలనిపిస్తుంది. లేకపోతే పరమ వైరాగ్యం వస్తుంది. కదలకుండా కూర్చో ఉంటే అసలు ఎవరిని మాట్లాడాలనిపించదు, బయటికి రావాలనిపించదు, అలా అంటుంది. అలా మెల్లమెల్లగా మనము మన స్వరూపం గురించి తెలిసినప్పుడు అలా మనం కావాలి. మన స్వరూపంలో క్రియలు లేవు అన్నప్పుడు మనం కూడా క్రియలు లేని స్థితిని తెచ్చుకోవాలి. సర్వవ్యాపకమైన ఆకాశం ఎలా ఉంటుందో అలాగే అయిపోవాలి. వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతి యః సముక్త. ఎవడైతే ఈ పైనున్న ఈ ఉల్లిపాయలు పైన పొరలు తీసినట్టు ఈ పైనున్న ఈ పంచకోశాలు, ప్రపంచంలో ఉన్న జగత్ సత్యత్వ బుద్ధి కంప్లీట్ ఈ దృశ్య వర్గాన్ని పొరలు తీసినట్లు వివేకం ద్వారా అన్ని ఆవరణాలు తీసేసుకుంటే వాడు ఆ సచ్చిదానంద స్వరూపుల్లో మోక్ష స్వరూపంలో నిలుస్తాడు.
మిగతా వాళ్ళు మాత్రము నిలవలేరు. పైన ఈ పొరలు ఉంటే కానీ ఎలా చూస్తాడు? దీనికి బుద్ధి చాలా సూక్ష్మంగా ఉండాలి. కఠోపనిషత్తులోనే ప్రమాణం ఉంది. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ నా ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఈ పరమాత్మ సర్వేషు భూతేషు అన్ని భూతాలలో గూఢాత్మ గూఢ రూపంలో దాగి ఉన్నాడు. నా ప్రకాశతే బయటికి ప్రకాశం అవతలేదు, కప్పివేసే ఈ పొరలన్నీ. అందుకే దృశ్యతేతు అగ్రయా బుద్ధ్యా, ఎవడు బుద్ధి చాలా తీక్షణంగా ఉంటుందో వాడ అగ్రమైన బుద్ధి సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః, సూక్ష్మాన్ని దర్శించుకునే అలవాట్లు చేసుకోవాలి. ఎప్పుడు కంటికి కనిపించే వస్తువుల గురించి జ్ఞానం, కంటికి కనిపించని కొన్ని వస్తువుల గురించి దాని గురించి విచారణ చేసి తెలివిని పెంచుకోవాలి. వాళ్ళని సూక్ష్మదర్శులు అంటారు. అలాంటి సూక్ష్మదర్శుల ద్వారా అగ్రమ తీక్షమైన బుద్ధి ద్వారా ఈ ఆత్మతత్వము ప్రకాశమవుతుంది, అంటే లక్షితమవుతుంది అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా చెబుతున్నారు ఫస్ట్. ఇప్పుడు అందుకే ఒక్కొక్క ఫస్ట్ ప్రపంచంలో దృశ్య కోటిలు వస్తుంది కాబట్టి ఏ వస్తువులో కూడా విలువని పెంచుకోకండి. ఎక్కడెక్కడ మనకి ఇది విలువైన వస్తువు అది విలువైన వస్తువు అని అనిపిస్తూ ఉంటే అందులో ఉన్న విలువని ఏనకైనా ప్రకారంగా మనము తొలగించుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో అన్నమయ కోశం గురించి వస్తుంది. దేహోయమన్న భవనోన్నమయ్యః, ఇది వేరే టోన్. దేహోయమన్న భవనోన్నమయస్తు కోశో, దేహోయమన్న భవనోన్నమయస్తు కోశో, యన్నేన జీవతి వినశ్యతి తద్విహీనః, త్వచ్చర్మ మాంస రుధిరాస్తి పురీషరాశిః, నాయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధః. దేహోయమన్న భవనోన్నమయస్తు కోశో హ్యన్నేన జీవతి వినశ్యతి తద్విహీనః, త్వచ్చర్మ మాంస రుధిరాస్తి పురీషరాశిః, నాయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధః. అన్నమాస్తు కోశః చానేన జీవతి వినశ్యతి తద్విహీనః, త్వచ్చర్మ మాంస రుధిరాస్తి పురీషరాశిః, నాయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధః. అయం దేహః అన్నభవనః, ఈ శరీరము అన్నము నుంచి ఉత్పన్నమవుతుంది. ఆహారం, అన్నం అంటే ఆహారం. అన్నమయః కోశః తు అనేన హి జీవతి వినశ్యతి తద్విహీనః. అన్నం ఆహారం తీసుకుంటా ఉంటే ఇది జీవితంగా ఉంటుంది, ఆహారం పెట్టడం వదిలేస్తే ఇది ఉండదు. ఇదేమి ఈ అన్నమయ కోశమే కాదు, మనోమయ కోశము విజ్ఞానమయ కోశం కూడా పనిచేయ అన్నం లేకపోతే. ఉపనిషత్తులో చాందోగ్యులు వాళ్ళ తండ్రి శ్వేతకేతుకి తిండి తినద్దంటాడు. ఫస్ట్ అడిగితే కానీ మంత్రాలన్నీ టకటక టకటక అని అన్నీ కంఠస్థం చేసి చెప్పేస్తూ ఉంటాడు. భోజనం 9 రోజులు భోజనం చేయకు అంటాడు. ఇంకా 9 రోజులు భోజనం చేయకున్న తర్వాత మళ్ళీ చెప్పరా అంటే కానీ ఆల్రెడీ కంఠస్థమైనది ఏమీ గుర్తుకొస్తలేదు. మనసు బుద్ధులు కూడా మనకి వీక్ అయిపోయారు. మనం ఏమంటే ఏమి గుర్తుకొస్తూ ఉండవు. ఎందుకంటే అన్నం ఒక వికారమే, మనసు బుద్ధి కూడా సూక్ష్మాంశం ఒక మనసుతో తయారవుతుంది మనం తీసుకునే ఆహారం వల్ల. అందుకే ఇది అన్నం తింటా ఉంటే ఉంటుంది, అన్నము పెట్టడం వదిలిపెట్టేస్తే ఇది కలాష్, ఇది నాశనం అయిపోతుంది. అందుకే ఈ అన్నమయ కోశము త్వక్ చర్మ మాంస రుధిర
అస్థి పురీష రాశి సప్తధాతువులు అంటారు. చర్మము, త్వక్ అంటే పైన ఉన్న అవుటర్ స్కిన్, చర్మం అంటే ఇన్నర్ స్కిన్, మాంస చర్మ మాంస రుధిర అంటే కన్నా రక్తము, అస్థి అంటే బోన్స్, పురీష అస్థిలో ఉన్న పూనుగు, రాశి ఇవన్నీ సప్తధాతువులు అంటారు. బాడీ శరీరంలో ఇవే ఉంటాయి. ఇవి నా అయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధ. ఇది నిత్యశుద్ధమైన ఆత్మస్వరూపం ఎలా అవుతుంది? ఏదన్నా ఒక్క పార్ట్ శుద్ధమైనది ఉందా? ఎవరిదైనా చర్మము, కొంతమందికి కొన్ని చర్మ రోగం వచ్చి ఉంటుంది, చేతుల్లో అంతా తెల్లగా ప్యాచులు ఉంటాయి, ముఖంలో తెల్ల తెల్ల ప్యాచులు అవుతాయి. వాళ్ళు అసలు వడ్డించే సేవకు బ్యాన్ చేస్తారు ఉత్తర భారతంలో. ఆ చేతికి దానికి చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు అసలు వడ్డీకూడదని బ్యాన్ చేస్తారు. ఎందుకంటే దాన్ని చూస్తే కానీ తినబుద్ధి కాదు అని చెప్పేసి. అంత ఘోరంగా ఉంటుంది. పైన ఉన్న కొద్దిగా స్కిన్ పోయిందంటే కానీ దీన్ని చూడడానికి అసహ్యంగా ఉంటుంది. ఒకసారి నూనెతోటి కాలినవి ఏదన్నా ఉంటే కానీ అది పైన చర్మము లేచి వచ్చేస్తుంది. మళ్ళీ చాలా రోజులకి అది కవర్ అవుతుంది. దాన్ని చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది. వేడి నీళ్ళ ద్వారా చిన్నపిల్లలు చేతులు కాల్చుకున్నప్పుడు అట్లాంటిది. ఒక్క పార్టు మంచి పార్ట్ లేదు శరీరంలో, అంతా గలీజ్ పార్ట్. ఇది మన ఆత్మస్వరూపం ఎట్లయితుంది? నిత్య శుద్ధ స్వరూపమైన ఆత్మ ఎలా అవుతుంది అన్నమయ కోశం? ఇది భారతదేశంలో అన్నమయ కోశము మనము కాదు అన్న విషయంలో ఎక్కువ సమస్య లేదు. అందరికీ తెలుసు. ఈ స్థూల శరీరాన్ని మనం ఇక్కడే వదిలిపెట్టేసి మళ్ళీ వేరే సూక్ష్మ శరీరాల్లో పైకి స్వర్గానికి నరకానికి పోతామని. ఈ అన్నమయ కోశము నా నిజమైన స్వరూపము కాదు అన్నది అందరికీ అర్థమైపోతుంది, ఆస్తికులు ఉన్న దేశం కాబట్టి. మిగతా దేశాలకి ఈ శరీరమే, ఎందుకంటే వాళ్ళు ఈ శరీరంతోనే స్వర్గానికి పోతాం, ఈ శరీరంతోనే నరకానికి పోతామని గట్టిగా నమ్మి ఉంటారు. కానీ మనకు ఆ సమస్య లేదు. కాబట్టి ఈ అన్నమయ కోశం మనము కాము. మన ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? ఈ శరీరం రాకముందు కూడా ఉన్నాం మనం. దాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెబుతున్నారు. పూర్వం జనేరపి మృతేత పూర్వం జనేరపి ఇది మృతేరతన పూర్వం జనేరపి మృతేరతనాయమస్తి. పూర్వం జనేరపి మృతేరత మృతేరపనాయమస్తి. జాతక్షణ గుణో నియత స్వభావః. జాతక్షణ గుణో నియత స్వభావః. నైకో జడస్య ఘటవత్ పరిదృశ్యమానః. నైకో జడస్య ఘటవత్ పరిదృశ్యమానః. స్వాత్మా కథం భవతి భావ వికారవేత్త. స్వాత్మా కథం భవతి భావ వికారవేత్త. పూర్వం జనేరపి మృతేరతనాయమస్తి. జాతక్షణ గుణో నియత స్వభావః. నైకో జడశ్చ ఘటవత్ పరిదృశ్యమానః. స్వాత్మా కథం భవతి భావ వికారవేత్త. పూర్వం జనేరపి మృతేరపానాయమస్తి. జాతక్షణ గుణో నియత స్వభావః. నైకో జడస్య ఘటవత్ పరిదృశ్యమానః. స్వాత్మం కథం భవతి భావ వికారవేత్తః. ఈ శరీరము ఈ జన్మకు ముందు వచ్చిందా మనకు? ఈ జన్మకు ముందు ఈ శరీరం లేదు మనకు. ఈ జన్మ తర్వాత చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఈ శరీరం ఉంటుందా మనకు? మళ్ళీ ఏ దేశంలో పుడతామో, ఎక్కడ పుడతామో, ఏ జంతువుగా పుడతామో తెలియదు. ముందు కూడా ఈ శరీరం లేదు, తర్వాత కూడా ఉండదు, మధ్యలో ఈ జన్మలో మాత్రమే వచ్చింది. ఆదిలో లేనిది, అంతంలోనిది మధ్యలో కాసేపు వచ్చి వెళ్ళిపోతే కన్నా వచ్చి ఉన్నా కూడా లేనట్టే అని. జాత క్షణ గుణో అనియత స్వభావ. ప్రతి క్షణము వికారాన్ని పొందుతూ ఉంది. చిన్నప్పుడు ఒకలాగా శరీరం, చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో పక్కపక్కల పెడితే కానీ నిజంగా నువ్వు చిన్నప్పుడు ఇలా ఉంటివా అని డౌట్ వస్తుంది. అంత చేంజ్ అయిపోతుంది శరీరము. మరి నా ఏకః జడశ్చ ఘటవత్ పరిదృశ్యమానః. ఈ కొండల్ని, మైకని, మొబైల్ని ఎట్లా చూస్తున్నామో అట్లా మనం ఈ శరీరాన్ని కూడా చూస్తున్నాం. శరీరంలో ప్రతి దాన్ని కూడా మనకు జ్ఞానం అవుతుంది.
అందుకే కుండలాగా బయటకి మనకు భిన్నంగా కనిపిస్తున్న ఈ శరీరము స్వాత్మకతం భవతి, ఇది మన ఆత్మస్వరూపం అవుతుందంటే ఎట్లా నమ్ముతాం? భావ వికారవేత్త ఆత్మకథం భవతి. మనం ఈ 6 పరిణామాలు అంటే అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఫస్ట్ ఉండడం, ఉండడం తర్వాత పుట్టడం, పుట్టతనం తర్వాత పెరగడం, పెరగడం తర్వాత క్షీణించడం, క్షీణించిన తర్వాత నశించడం. దీన్ని షడ్భావ వికారాలు అంటారు. ఈ షడ్భావ వికారాలను కూడా లోపల మనం సాక్షి రూపంలో తెలుస్తున్నాం కదా. అయ్యో నేను అప్పుడు చిన్నప్పుడు ఉంటి, అయ్యో నేను మధ్య వయసులో ఉంటి, అయ్యో నేను ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, అన్ని వికారాలను కూడా లోపల మనం తెలుసుకుంటున్నాం సాక్షి రూపంలో. మరి అన్ని రూపాలని, అన్ని వికారాలని సాక్షి రూపంలో తెలుసుకుంటున్న ఆత్మ ఈ శరీరం ఎలా అవుతుంది? కుండని తెలుసుకుంటున్నాం మనము, కుండ ఎలా అవుతాము? కుండం కన్నా భిన్నంగా ఉండాలి కదా మనం. ఈ వికారాలను కూడా తెలుసుకుంటున్నాము అంటే కానీ దీనికి భిన్నంగానే మనం ఉన్నాము. ఇది ఈ శరీరం, ఈ అన్నమయ కోశం మన ఆత్మ అవ్వడానికి ఛాన్సే లేదు అని చెప్తారు. ఇంకా దీన్నే కొద్దిగా రిపిటేషన్ చేస్తారు. పాణిపాదాదిమాన్ దేహో నాత్మా వ్యంగ్యేపి జీవనాత్ తత్తచ్చక్తేరనాశశ్చ ననియం యో నియామకః పాణిపాదాదిమాన్ దేహో నాత్మా వ్యంగ్యేపి జీవనాత్ తత్తచ్చక్తేరనాశశ్చ ననియం యో నియామకః. పాణిపాదాదిమాన్ దేహో నాత్మా వ్యంగ్యేపి జీవనాత్ తచ్చరేక్త నాశాచ్చ నియమో నియామకః. ఇది శరీరము సావయవం అంటారు. అన్ని పార్ట్లతోటి కూడుకున్నది. వేళ్ళు ఒక పార్టు, చేతులు ఒక పార్టు, కాళ్ళు ఒక పార్టు, పొట్టు ఒక పార్టు, తల ఒక పార్టు, పార్ట్లు ఉంటాయి. మరి ఇట్లా పార్ట్లు ఉన్నోళ్ళు ఇప్పుడు చేయలేనోడు బతుకుతాడా లేదా? కుడి చేయలేనోడు, ఎడమ చేయలేనోడు బతుకుతాడా లేదా? కుడి కాళ్ళు లేనోడు, ఎడమ కాళ్ళు లేనోడు, ఒక కన్ను కుడి కన్ను లేనోడు, ఎడమ కన్ను లేనోడు, ఒక్కొక్క పార్ట్ అలా విలేజ్ హార్ట్ను కూడా తీసేసి ఆర్టిఫిషియల్ ఇప్పుడు పెడతారు. గుండె లేకుండా కూడా కాసేపు వెంటిలేటర్లో మనిషి బతికే ఉంటాడు. 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయినా కూడా మనిషి బతికే ఉంటాడు. లివర్ లేనోడు కూడా కాసేపు బతికే ఉంటాడు. ఏ పార్ట్ లేకపోయినా కూడా మనిషి బతికే ఉంటాడు. బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉంటుంది. పిచ్చోళ్ళు, కోమాలో పోయిన వాళ్ళకి బ్రెయిన్ కూడా పనిచేయదు. బ్రెయిన్ పని చేయకపోయినా కూడా మనిషి బతికే ఉంటాడు. అందుకే ప్రతి ఒక్క పార్ట్ విడివిడిగా ఏ పార్ట్ పైన కూడా మనిషి అయితే నశించిపోతాడు కదా. కాబట్టి మన ఈ నియమ్యో నియామకః, ఆ శరీరము మనల్ని నియమించదు, ఆత్మని నియమించదు. ఆత్మనే ఆ శరీరాన్ని నియమిస్తుంది, అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. శరీరానికి మన ఆత్మని కంట్రోల్ చేసేది సామర్థ్యం ఉండదు. నియామకః, మన ఆత్మ వచ్చేసి నియామకః, అది మాస్టర్. ఇవన్నీ ఆ మాస్టర్ కోసము ఇవన్నీ సేవ చేస్తూ ఉంటాయి. అక్కడ ప్రాణంకి మళ్ళీ ఇంద్రియాలకి గొడవ అవుతూ ఉంటుంది. అన్నీ ఇంద్రియాలు నేను గొప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉంటాయి. ఫస్ట్ నా గొప్పతనం గురించి ఎవడు పట్టించుకోని చెప్పేసి కన్నులు చక్షురేంద్రియాలు బయటికి వెళ్ళిపోతాయి. నేను లేకపోతే ఎట్లా బతుకుతాడో చూద్దామని. కళ్ళు లేకపోతే గుడ్డి కూడా బతికినట్లు బతుకుతారు. శ్రోతేంద్రియం నేను లేకపోతే ఎట్లా జీవనం నడుస్తుందని చెవులు కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. చెవులు లేకపోతే చెవిటోడు బతికినట్లు బతుకుతాము. అట్లా అన్ని ఇంద్రియాలు అన్నీ వదిలిపెట్టిపోయినా కూడా వ్యవహారం పని నడుస్తూ ఉంటుంది. ఒక్కసారి ప్రాణం పోవాలని ప్రయత్నం చేస్తే మిగతా ఇంద్రియాలన్నీ భయం వేసి వణుకు పుట్టాయంట. ప్రాణం పోయిందంటే అసలు ఇంద్రియాలు బలమే పోతుంది. మూలమన్నీ ప్రాణంలోనే ఉంటాయి. మరి ఆ ప్రాణాన్ని కూడా కంట్రోల్ చేసేది మన ఆత్మస్వరూపం. ప్రాణంకే భయపడతాయి ఇంద్రియాలని.
ప్రాణం కాడనే ఓడిపోతాయి ఇంద్రియాలు. మరి ఆ ప్రాణాన్ని కూడా మనం నియమించుకొని నిర్వికల్ప సమాధి స్థితిలో యోగి ఆ ప్రాణాన్ని కూడా స్తబ్దురూప కంట్రోల్ చేసి సమాధి స్థితికి వెళ్తాడు. అందుకే మన ఆత్మ నియామకుడు, ఈ శరీరము నియమ్య. కాబట్టి ఈ పార్ట్ ఇది ఉన్నా లేకపోయినా కూడా మన అస్థితి ఉంటుంది. కాబట్టి ఇది మన స్వరూపం కాదు. ఈ శరీరంలో ఏ పార్టు మన స్వరూపానికి సంబంధం లేదు. నా ప్రాణేన నా అపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేన తు జీవంతి యస్మిన్ నేతా ఉపాశ్రితో అని కఠోపనిషత్తులు. ప్రాణం ద్వారా మనం బతకడం లేదు, మనకు భ్రాంతి ఉంది. ప్రాణం ఉంటే బతికుంటాం, ప్రాణం లేకపోతే చచ్చిపోతాము అని చెప్పేసి. ఈ శరీరం, ఈ స్థూల శరీరం వియోగం అవుతుంది అంతే. మళ్ళీ సూక్ష్మ శరీరంలో మనం ఉంటాం. అందుకే మన ఆత్మస్వరూపము నా ప్రాణేన నా అపానేన, ప్రాణంతో కానీ అపానంతో కానీ మర్త్యోజీవతి కశ్చన. మన ఆత్మ వీటిని నమ్ముకొని లేదు మనకి. ఇతరేనతు జీవంతి యస్మిన్ నా ఏతౌ ఉపాశ్రితౌ. ఇంకా మిగతావన్నీ కూడా ఆత్మను ఆశ్రయించుకొని బతుకుతూ ఉంటాయి. ఆ ఆత్మను తీసి పక్కన పెట్టేస్తే అవన్నీ జడమైన పదార్థాలు, వాటికి అస్తిత్వమే ఉండదు. అక్కడ కింద తాడు పడి ఉంటుంది. ఆ తాడుని దూరం నుంచి ఒకడు నల్లపాములాగా చూస్తుంటాడు, ఎర్రపాములాగా చూస్తుంటాడు, ఒకడు ఎండిపోయిన పూలమాలలాగా చూస్తుంటాడు. చూసేటోడు ఎన్నో రకాలు చూసుకుంటూ ఉంటారు. అన్ని వెరైటీలు కనిపించినా కూడా కింద ఆ తాడు తీసేసినామంటే మళ్ళీ ఏమీ కనిపించదు అక్కడ. అలాగే ఇవన్నీ ప్రాణము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మ అధిష్టాన రూపంలో ఉన్న ఆత్మని తీసి పక్కన పెట్టేస్తే అసలు ఇవి నిలబడడానికి కూడా ఎక్కడ చోటు ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మన స్వరూపము కాదు, ఇవన్నీ కూడా మిథ్యాని. మరి మిథ్య శరీరంలో పార్ట్ అన్నీ మిథ్య అయిపోయింది. మనం ఎక్కడున్నాం? మనం ఇది తీరి వింటున్నాము. ఎవరన్నా ఒక్క మాట అంటే మనం తట్టుకోగలుగుతున్నామా? ఆలోచించండి. ప్రాక్టికల్కి ఎప్పుడు వస్తాం మనం? మాతా మాణికేశ్వరమ్మకి రాయి తీసుకొని ఎముకలు ఇరుగొడితే కూడా ఎవరిని ఏమీ అనలేదు. వాళ్ళకున్న తితిక్ష ఎంత, మనకున్న తితిక్ష ఎంత? మనం ఎక్కడ జీవిస్తాం? నేను ఈ శరీరము అని భయంకరంగా 200% నేను ఈ శరీరం అని జీవిస్తూ ఉన్నాను. కొత్త అలవాట్లు నేర్చుకోవాలి శరీరంలో. అందుకే తిట్లు తినే అలవాట్లు, నిందలు వినే అలవాట్లు, తిరస్కారం చేసే అలవాట్లు, ఇవన్నీ కొత్త భోజనాలు చేసుకుంటూ ఉంటే కానీ ఆ సామర్థ్యం వస్తుంది. ఎన్ని యుక్తుల ద్వారా చుట్టూ ఈ శరీరానికి నీకు సంబంధం లేనే కదా, ఇది మన స్వరూపం కానే కాదు అని. మన స్వరూపం కాని దాన్ని ఎవడో తిడితే కన్నా మనకెందుకు కోపం వస్తుంది? ఎందుకంటే ఇదే నేను అనుకోండాం, ఈ శరీరమే నేను అని అనుకోండాం మనం దృఢంగా. అందుకే సమస్యలు. దీన్ని నెక్స్ట్ శ్లోకంలో రిపీట్ చేస్తున్నారు. దేహస్య ఆత్మభిన్నత్వం ఉపపాద్య ఆత్మనః తద్విలక్షణత్వం వివేకదార్ఢ్యాయ ఉపదిశతి దేహ ఇది. వ్యతిరేకంలో చెప్తున్నాడు. ఈ శరీరాలకి అతిరిక్తంగా ఆత్మ ఉంది అని, ఇప్పుడు ఆత్మకు వ్యతిరేక్తంగా ఈ శరీరాలు ఉన్నాయని ఈ శ్లోకంలో చెబుతున్నారు. దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణః సత ఏవ స్వతః సిద్ధం తద్వైలక్షణ్యమాత్మనః దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణః సత ఏవ స్వతః సిద్ధం తద్వైలక్షణ్యమాత్మనః. తద్మర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణః సత్యేవ స్వతః సిద్ధం తదైలక్షణ్యమాత్మనః. దేహంలో ఉన్న ధర్మాలు, దాని కర్మలు, దాని అవస్థాది ఇవన్నిట్లో కూడా శరీరంలో జరిగే ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం సాక్షిభావంలో తెలుసుకుంటున్నాం. అంటే వాటి జ్ఞానాన్ని పొందేస్తున్నాం. అందుకే సత ఏవ స్వతః సిద్ధం, వాటి అన్నిటి జ్ఞానం మనం పొందేస్తున్నాం. కాబట్టి మైకు జ్ఞానాన్ని నేను పొందుతున్నాను కాబట్టి మైకు నాకన్నా భిన్నంగా ఉంది. ఈ శరీరంలో ఉన్న అన్నిటి ధర్మాల గురించి, అన్నిటి గురించి మనం జ్ఞానం పొందేస్తున్నాం కాబట్టి అది మన స్వరూపం కన్నా భిన్నంగానే ఉంది. ఈ శరీరాన్ని కూడా ఆ మైకని చూసినట్టు భిన్నంగా చూసినట్టు మనం ఈ శరీరాన్ని కూడా భిన్నంగానే చూసుకోవాలి.
వాటన్నిటి గురించి జ్ఞానం అవడమే మనకు ప్రమాణం. మైకు జ్ఞానం అయిపోతుంది కాబట్టి అది మనకు భిన్నంగా ఉందని ప్రూఫ్ అది. ఈ శరీరము, వాటి ధర్మాలు, దాని అవస్థలు, వాటి గురించి మనకు తెలిసిపోతున్నాయి కాబట్టి తప్పకుండా అది మనకన్నా భిన్నంగానే ఉంది. మనమేమో అదే నేను అని అక్కడే ఇరుక్కున్నాము, ఆ బురదలోనే కాలేసుకొని పెట్టుకున్నాము. స్వతసిద్ధం తద్వైలక్షణ్యం ఆత్మనః, స్వతహా అలాగే సిద్ధమైపోయింది. వాటి గురించి జ్ఞానం అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా అదే ప్రూఫ్ ద్వారా తెలిసిపోయింది మనము దానికన్నా భిన్నంగా ఉండామని. మళ్ళీ శల్యరాశి మాంసలిప్తో మలపూర్ణోతి కష్మలః కథం భవేదయం వేత్త స్వయం ఏతద్విలక్షణః శల్యరాశి మాంసలిప్తో మలపూర్ణోతి కష్మలః కథం భవేదయం వేత్త స్వయం ఏతద్విలక్షణః. శల్యరాశి మాంసలిప్తో మలపూర్ణోతి కష్మలః కథం భవేదయం వేత్త స్వయం ఏతద్విలక్షణః. శల్యరాశి శరీరంలో ఏముంటుంది? అంత ఎముకల రాశి, మాంసలిప్త, ఎముకలు మాంసంతో మెత్తుకొని ఉంటాయి. మలపూర్ణ, గలీజు కొద్దిగా అపానవాయు లీక్ చేస్తేనే చుట్టూ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. అబ్బా ఎందుకన్నా ఈడి పక్కల వచ్చి కూర్చున్నారు నాయన అని చెప్పేసి. అంతేందుకు నోరు కాసేపు మూసుకుంటే నోరు తెరిస్తే నోట్లో నుంచి దుర్గంధం వస్తుంది. వాడు ఎదురుగా ఉన్నోడు చచ్చిపోతాడు. మనం మర్చిపోయి ఉంటాం మన నోట్లో నుంచి దుర్గంధం వస్తుందని. వాడు పాపం తట్టుకోలేక చస్తూ ఉంటాడు. వాడికి ఎవరికొవరికి హింసం. కాసేపు ఎండాకాలంలో అయితే కన్నా 5 నిమిషాల్లో చెమట వచ్చేస్తుంది. చెమట వచ్చేసి బనీనికి దానికి దీనికి ఉండి మళ్ళీ దుర్గంధం స్టార్ట్ అవుతుంది. అంత గలీజుగా ఉన్న ఈ శరీరంలో మలపూర్ణ అతి కష్మల, చాలా గలీజ్ అంటే గలీజు శరీరం. ఈ మైకు చూడండి, దాన్ని ముట్టుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు, అందులో ఏమీ అంత అశుద్ధి లేదు. మన శరీరంలో పార్ట్ గలీజే. కథం భవేదయం వేత్త, ఇలాంటి గలీజైన ఈ శరీరము ఎలా మన ఆత్మస్వరూపం అవుతుంది? స్వయం ఏతద్ విలక్షణః, వీటన్నిటికీ విలక్షణగా ఉన్న ఆత్మ అవడానికి ఎలా ఆస్కారం అవుతుంది? ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన ఆత్మ ఈ శరీరం అవడానికి ఛాన్సే లేదు. మనమేమో శరీరం భావం నుంచి బయటకు రావాలని అనుకోవడం లేదు. 2 శిష్యులు గురుగారి దగ్గర ఒకరోజు గొడవ పడతారంట. గొడవ పెట్టుకొని బాగా కొట్టుకొని రక్తాలు వచ్చేసి ఉంటాయి. పంచాయతీ పోతుంది గురుగారి దగ్గరికి. గురుగారు ఎందుకురా వాడిని ఎందుకు కొట్టావురా అంటే, గురుగారు వాడు నన్ను గాడిద అన్నాడు అంట. వారే నేను 30 సంవత్సరాల నుంచి నువ్వు బ్రహ్మవని 30 సంవత్సరాల నుంచి అంటున్నాను. నీకు ఒక్కసారి కూడా నేను బ్రహ్మని అని అనిపించలేదు. వాడు ఒక్కసారి గాడిదన్నిట్టే నువ్వు నమ్మేస్తురా? అంతే కదా. శాస్త్రం కానీ గురువులు కానీ నువ్వు సచ్చిదానంద స్వరూపవి అమృతస్య పుత్రాహ అని ఎన్నిసార్లు చెప్తుంది. ఆ ఫీలింగ్ ఏమన్నా వస్తూ ఉందా? లేదు. ఎవరన్నా ఒక మాట అంటే మనం తట్టుకోలేకపోతున్నాం. ఈ శరీరమే నేను ఇంకా డెకరేషన్ చేసుకుంటున్నాం. అహంకారాన్ని ఇంకా పుష్టి చేసుకుంటున్నాం. నేనంటే ఏమనుకున్నావు? నన్ను అట్లా అంటావా, నువ్వు ఇట్లా అంటావా, ఏమనుకున్నావు? నాకు కొమ్ములు ఉన్నాయి, నాకు తోకలు ఉన్నాయి అని లోపలే ఇంకా అందరూ మర్యాద ఇవ్వాలి, అందరూ నాకు ఇది ఇవ్వాలి, అట్లా ఇట్లా అని ఏమేమో అనుకుంటా ఉన్నాము. ఈ శరీరమే మనం కాదు. మీ శరీరం అని నేను అనుకోవడం వల్ల అన్ని అనర్థాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పనికిరాని ఈ శరీరము మన ఆత్మస్వరూపము ఎలా అవుతుంది? అన్ని జీవులు చచ్చిపోవడానికి నేను స్మెల్ వస్తుంది. నేను కుక్కది చిన్నప్పటి నుంచి అనుకుంటే కుక్క చచ్చిపోతేనే భలే దుర్గంధం వస్తుంది. అది వారం రోజుల వరకు ఆ ఏరియాలో ఎవరు పోలేరు, అంత దుర్గంధం వస్తుంది. కుక్క కన్నా దుర్గంధము మనిషి ఏమన్నా చచ్చిపోయినాడంటే శ్రీశైలంలో ఆశ్రమం వెనకాల ఎవరు ఊరేసుకోండి, అబ్బా అది 15 రోజుల వరకు దుర్గంధం వచ్చింది. ఎంత దుర్గంధం అంటే వాంతులు వచ్చేస్తాయి. అంత ఘోరమైన దుర్గంధం. మనిషి అంత గలీజు ఉంటుంది శరీరం.
అంతెందుకు ఆవు పెండ మంచి గడ్డి బయట తినొస్తే కానీ దాని పెండ ఎంత మంచిగా ఉంటుంది, సుగంధం ఉంటుంది అందులో. మనం తినే భోజనం ఆవుకి పెడితే కానీ ఆవు పెండ కూడా మన మలం లాగానే గలీజ్ అయిపోతుంది అది కూడా. అలాంటి పదార్థాలు తింటున్నాం కాబట్టి మన శరీరంలో ఇంకా చాలా కొంపు అంటే కొంపు. అలాంటి శరీరం మన ఆత్మస్వరూపం అవుతుందంటే ఎట్లా నమ్ముతున్నాం? ఇంత గలీజైన శరీరంలో ఇంకా ఎన్ని రోజులు ఉంటాం? తొందరగా దీని నుంచి బయటకు రావాలని అనిపిస్తలేదా? కామన్ బాత్రూమ్లు అక్కడ ఇక్కడ, బస్ స్టాండ్లు అక్కడ ఇక్కడ, విధి లేక ఒకసారి పోయే పరిస్థితి వస్తుంది. అబ్బా 2 నిమిషాలు మూత్రం పోసి బయటకు రాలేకపోతాం. నరకం కనిపిస్తుంది ఆ స్మెల్. అలాంటి గలీజ్ జాగాల్లో ఎక్కువసేపు ఉండాలనిపిస్తుందా? అసలు మరి రోజు ఉన్నాం. ఈ శరీరం ఎంత గలీజ్ ఇది శరీరం ఇది. రోజు ఈ గలీజు శరీరంలో ఇంకా ఉండాలి, నేనే శరీరం అనుకోవాలని ఇంకా దాన్ని పుష్టి చేసుకుంటూ ఉండాలి. అందుకే శరీరం మీద వైరాగ్యం రాకపోతే ఇంకా ప్రపంచం మీద ఏం వైరాగ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. మిగతాది ఇంకా దీని గురించి అన్నమయ కోశం గురించి వస్తుంది, అది రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.